ఈ వివాదాలు అనేటటువంటిది ఇళ్లకు సంబంధించినవి, స్థలాలకు సంబంధించినవి, పొలాలకు సంబంధించి వాళ్ళకి ఏది కరెక్టు ఎవరిది కరెక్ట్ అనేది తెలుసు, కానీ వాళ్ళకి అధికారాలు ఉండవు. రెండవది ఇమ్మీడియట్గా కోర్టులకు పోతే ఏళ్ల తరబడి నడుస్తున్నటువంటి దాని మీద మాటలు తప్పించి చేతలు అసాధ్యమైనటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే నా అభిమానులు తెలుగుని రక్షించే సైన్యం అవ్వాలి, మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు, పుస్తకాలే నా ధైర్యం బలం, కుంగిని ప్రతిసారి దారి చూపే జీవితంలో నిలబడే స్థైర్యాన్ని ఇచ్చే విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం, మన సాహిత్యం రచనలు అద్భుతం, నేను తెలుగు సరిగా నేర్చుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను, ప్రస్తుతం నేర్చుకోవాలన్న సమయం ఉండటం లేదు, నేటి తరం పిల్లలకి నేను ఇచ్చే సూచన ఒకటే, తెలుగు వ్యాకరణం బాగా నేర్చుకొని మాతృభాష రాకుండా ఏ ఇతర భాషను సరిగ్గా నేర్చుకోలేరన్నది వాస్తవం. నా అభిమానులంతా తెలుగు భాషను పుస్తకాలను కాపాడే సైన్యంగా మారాలని విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీకు ప్రాణం అయితే పుస్తకాలు నాకు ప్రాణం, అవే నన్ను మీకు ప్రాణంగా మార్చి అందుకే పుస్తకాలు కొనండి, చదవండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా మంచిది, ఒక మంచి పిలుపు. అంటే ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇచ్చేటటువంటి పిలుపు ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటిది. వాస్తవంగా పవన్ అభిమానుల్లో మాస్ ఎక్కువ, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కువగా తెలుగు మీడియమే లేదా చదువులు మానేసి పనులకు వెళ్ళినటువంటి వాళ్ళు. ఇక క్లాస్ అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగుని నేర్పేటటువంటి ఉద్దేశంతో ఉంటారు, ఎందుకంటే మధ్య తరగతికి సంబంధించినటువంటి బ్యాచ్ కాబట్టి పవన్ ఆ పిలుపునివ్వడం ద్వారా మరింత మంచి చేసినట్టు అవుతుంది. లేకపోతే